ఆత్మశుద్ధి లేని యాచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఆత్మ మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు? శుభ్రంగా లేని పాత్రలో వంట చేయడం ఎందుకు? మనసులోని ఆలోచనలు బుద్ధి నిర్మలంగా లేకపోతే శివపూజ చేయడం ఎందుకు? నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము అని భావము. అప్పులేని వాడే అధిక సంపన్నుడు, తప్పులేని వారు ధరణి లేరు, గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా, విశ్వదాభిరామ వినురవేమ. అనగా అప్పు చేయని వాడు అధిక సంపద కలిగిన వాడితో సమానము. తప్పు చేయని వారు భూమిపై లేరు. కానీ అప్పు చేయటం అలవాటైతే ఎంతటి గొప్పవారైనా బుద్ధిహీనులవుతారని వేమన చెప్పాడు. ఎరుకలేని దొరల నిన్నాళ్ళు గొలిచినా, బ్రతుకలేదు వట్టి భ్రాంతి కాని, గొడ్డుటావు పాలు గోరితే చేపునా, విశ్వదాభిరామ వినురవేమ. అనగా ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అలాగే తాను చేస్తున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంతకాలము చేసినా వ్యర్థమే అని వేమన చెప్పెను. అడవిదిరుగ జిక్క దాకసమున లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి చేసి ఒడయని చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. అనగా అడవిలో తిరిగిన, ఆకాశంలో చూసిన, తీర్థయాత్రలు చేసిన భగవంతుడు కనిపించడు. మనస్సును శుద్ధి చేసి అందులోనే పరమాత్మను చూడాలి. అప్పుడు భగవంతుడు నీలోనే ఉంటాడు అని వేమన చెప్పెను. కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు, యుప్పు లవణమండ్రు యొకటిగాదే, భాషలింతె వేరు పరతత్వమొకటే, విశ్వదాభిరామ వినురవేమ. అనగా పదం ఏదైనా అర్థమొకటే అనే సందర్భంలోనిది. రామ అనండి, యేసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి, పేర్ల మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావం ఒక్కటే, మతాలు వేరైనా మనుషులు ఒక్కటే అని అర్థము. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, కుస్థితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. అనగా మహావృక్షం అడుగు భాగంలో చేరిన వేరుపురుగు ఆ వృక్షాన్ని చంపివేస్తుంది. ఒక చీడపురుగు ఆ చెట్టును నాశనం చేస్తుంది. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెడగొడతాడు అని భావము.